Hello everyone, welcome back to part 2 of Tamil Nadu trip. మేడం ఉప్పు కారం కావాలా? వద్దు నాకు. ఒకటి ఉప్పు కారం వద్దు. బాగుంది కదా ప్లేస్ కార్నర్. అలా మా అడ్వెంచరస్ ట్రిప్లో మెయిన్ అడ్వెంచరస్ పార్ట్ని స్టార్ట్ చేసామన్నమాట. సో మేము బ్రష్ చేసుకొని అక్కడ 99 కాఫీ కేఎం కాఫీ దగ్గర తిన్నాం కదా బ్రేక్ఫాస్ట్. ఇంకా అంతే, ఇంకా ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. లంచ్ మాకు ఎక్కడ దొరకలేదు. తమిళనాడులో అసలు ఎక్కడ దాబాస్ కానీ హోటల్స్ కానీ అస్సలు లేవన్నమాట. సో ఇది వచ్చేసి కరైక్కల్ అంట. అక్కడ మాకు స్వీట్ కార్న్ కనిపించగానే ఆగి తిన్నాము. స్టార్టింగ్లో చూసారు కదా, సో కొంచెం అది తిన్నాక కొంచెం ఓకే అనిపించింది. నీరసంగా పడిపోయాం. ఇంకా ఆ వర్షం చూస్తే ఇంకా భయం వేసింది. చూడండి, మీకు ఇక్కడ సౌండ్ పెడతాను. అలాంటి పెద్ద వర్షంలో మా మిక్స్డ్ ఎమోషన్స్తో వచ్చిన మాటలు వినండి. పాట పెట్టరా అది? తోలిపోతున్నాయి మేడం ఆ పాటలు. వర్షం వస్తుంది, వేడి వేడిగా బజ్జీలు. సో విన్నారుగా, అలా అనమాట. ఒకరు డల్ అయిపోవడం, అలా డల్ అవ్వకూడదు, ట్రిప్ కదా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడం, పాటలు వింటా వెళ్ళడం, అట్లా స్టార్ట్ చేసాము. వెళ్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా వర్షం ఎంత అడ్వెంచరస్గా మారిపోయిందో. కంటిన్యూస్గా కార్ వైపర్స్ వేసుకుని వెళ్తూనే ఉన్నామన్నమాట. సో ఇంకా వెలంకనికి దగ్గరికి వచ్చేసాము. వెలంకని దగ్గర ఒక 2-3 కిలోమీటర్స్ బిఫోర్ నుంచి హోటల్స్ స్టార్ట్ అయిపోయాయి అనమాట మనం స్టే చేసుకోవడానికి. సో మేము బెస్ట్ హోటల్ ఏంటి అది ఇది అని సర్చ్ చేసాం. కానీ అసలు ఫస్ట్ మనకు చర్చ్ ఎక్కడుంది, దాని ఎన్విరాన్మెంట్ అంటే దాని చుట్టూ ఎలా ఉంది ప్లేస్, అక్కడ దగ్గరలో తీసుకోవచ్చా లేదా దూరంలో తీసుకోవాలా అనేది ఫస్ట్ చర్చ్కి వెళ్ళి చూద్దాము అని చెప్పి వెళ్తూనే ఉన్నామన్నమాట. సో మేము వెళ్ళిన చర్చ్ ఎంత ఫేమస్ అనేది ఈ చుట్టుపక్కల ఉన్న హోటల్స్ చూస్తే అర్థమైపోతుంది అందరికీ. స్టేయింగ్ కోసం అయితే చాలా హోటల్స్ ఉన్నాయన్నమాట. సో అలా ఇంకా వెళ్తూ ఉంటే ఒక మిరాకిల్ హ్యాపెన్ లాగా చర్చ్ కనిపించింది. మాకు ఇలా ఊపిరి లేచొచ్చినట్టు ఫీలింగ్ వచ్చింది అనమాట. సో ఫస్ట్ మేము లెఫ్ట్లో చూస్తే చర్చ్ అనుకున్నాం అదే, కానీ అదొక హాస్పిటల్. మేబీ చర్చ్కి సంబంధించిన హాస్పిటల్ అనుకుంటాను అది. లెఫ్ట్లో మీకు కనిపిస్తుంది చూడండి ఇప్పుడు, అంటే స్క్రీన్ పైన. సో ఇక్కడ ఇది చూసి మేము చర్చ్ అనుకున్నాము, కానీ రైట్ సైడ్లో ఉంది అని ఇలా చెప్పగానే చూడండి ఒక మిరాకిల్ లాగా అనిపించింది. కానీ కింద చూస్తున్నారు కదా రోడ్ మొత్తంగా వాటర్ అనమాట. ఆల్మోస్ట్ ఒక మన హ్యాండ్ లెంత్ అంటే మన పామ్ లెంత్ ఉండొచ్చు. కింద సగం టైర్ అయితే మునిగిపోతుంది, అలా ఉన్నాయి వాటర్. నార్మల్గా అయితే ఆ వే అంతా మోకాల మీద నడిచి వెళ్తారు ఆ చర్చ్కి, మొక్కులాగా నడిచెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తారనమాట. సో మరియమాతని. కానీ ఆ వే మొత్తం అలా నీటితో నిండిపోయింది. భయం వేసింది, అసలు వెళ్ళగలమా, ఇక్కడే స్ట్రక్ అయిపోతామా అని చెప్పి. కానీ వేరే వెహికల్స్ వెళ్తుంటే వాటిని చూసి మేము కూడా ముందుకెళ్ళాము. సో చర్చ్ దగ్గరే క్వార్టర్స్ ఉన్నాయన్నమాట, కానీ ఓన్లీ అక్కడ చేసే వాళ్ళకి ఆ క్వార్టర్స్ ఇస్తారంట. సో మేము మళ్ళీ బయటికి వచ్చి హోటల్స్ వెతుక్కోవాల్సి వచ్చింది. కానీ చర్చ్ ఇక్కడ నుంచి కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేశా చూడండి. తర్వాత నేను క్లియర్గా చర్చ్ టోటల్ టూర్ పెడతాను నెక్స్ట్ వీడియోలో. సో మేము చూసారా ఇక్కడ జీసస్ స్టాచ్యూ పెద్దగా ఎంత బాగుందో. సో ఇలా చూసుకొని ఒకసారి ఇంకా హోటల్స్ కోసం వెళ్ళాము. వినండి. 5,000 అందరూ చూసారు నన్ను అడిగితే. ఇదంతా ఇక్కడ ఫైనల్గా ఒక రూమ్ అయితే తీసుకున్నాము. ఓన్లీ ఫ్రెషప్ కోసం ఒక 2 hours కోసం రూమ్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇదే రోజు నైట్ ఎంగేజ్మెంట్. సో మేము ఎంగేజ్మెంట్కి రీచ్ అవ్వాలి.
సో ఫ్రెష్ అప్ అయిపోయి ఫాస్ట్గా దర్శనానికి వెళ్ళిపోతున్నాము, మేరీమాత దర్శనానికి. సో చర్చ్ మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకున్న ప్రతి ఒక్కరి కోరికలు తీరుతాయని చాలా గట్టిగా నమ్ముతారు. ఎంతో దూరం నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి వస్తారన్నమాట. సో మేము కూడా అంతే విశ్వాసం పెట్టుకొని ఈ చర్చ్ దగ్గరికి వచ్చాము. ఖచ్చితంగా విజిట్ చేయాలి, ప్రేయర్ చేసుకొని రావాలని చెప్పి. సో మీ అందరి గురించి కూడా నేను ప్రేయర్ చేశాను, అంటే నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్, నా పేరెంట్స్, నా చుట్టాలు అందరి గురించి. సో మీకు ఈ స్క్రీన్ పైన చర్చ్ కనిపిస్తుంది కదా, సో చర్చ్ని చూసుకుంటూ మీరు కూడా ప్రేయర్ చేసుకోవచ్చు. ఈ చర్చ్ గురించి మాట్లాడాలంటే పర్టికులర్గా నేను స్పెండ్ చేసిన టైం కానీ, నేను క్యాప్చర్ చేసిన క్లిప్స్ కానీ ఏది సరిపోదు. నా మాటలు అయితే అస్సలు సరిపోవు అనమాట, అంత బాగుంది. చుట్టూ ఉన్న ప్లేసెస్ కూడా ఇంకా తమిళ్లో బోర్డింగ్ ఉంది కాబట్టి నేను చదవలేకపోయాను. సో మీకు అందరికీ అక్కడికి వెళ్తే అర్థమవుతుంది. సో ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే విజిట్ చేయొచ్చు ఈ ప్లేస్ని. మేరీమాతని దర్శించుకొని మంచిగా ప్రేయర్ చేసుకొని రావచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి ఇది వచ్చేసి యాక్చువల్గా బ్యాక్ వ్యూ, ఇది ఇంకా ఫ్రంట్ వ్యూ ఉంది. మేము తీసుకున్న ప్లేస్ నుంచి ఇదే ఎంట్రీ ఉందన్నమాట. సో ఏ సైడ్ ఎంట్రీ అయినా ఇక్కడ నుంచి అయినా ప్రేయర్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇది వచ్చేసి ఫుల్ వ్యూ ఆఫ్ చర్చ్ అనమాట. చర్చ్లో మేము వెళ్ళిన టైంకి మాస్ జరుగుతుందన్నమాట. సో మేరీమాత నీ ప్రేయర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది ఇవన్నీ. చాలా స్తోత్రాలు చదువుతారు. సో అదే టైంకి మాస్ జరగడం వల్ల నేను క్యాప్చర్ చేయగలిగాను. అండ్ సైడ్ వచ్చేసి ఇలా మన స్లిప్పర్స్ అన్నీ పెట్టుకోవడానికి అలా ఇచ్చారు. సో చర్చ్లో కెమెరా నాట్ అలౌడ్ అనమాట. సో ఇక్కడ వరకే తీయగలిగాను, చూడండి. ఇంకా మేము చర్చ్లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకొని ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. సో డిన్నర్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎలాంటి ఫుడ్ తీసుకోలే కదా, ఓన్లీ స్వీట్ కార్న్ తీసుకున్నాము. ఒక దగ్గర ఏదో ఫ్రైడ్ రైస్ ఉన్న హోటల్ కనిపిస్తే లక్కీగా తినేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి టీ కోసం ఆగామన్నమాట, మళ్ళీ కాస్త దూరం వెళ్ళాక. చూడండి టైం ఎంత అయిందో, ఎంత అలసిపోయామో. ఫోన్ తెచ్చుకున్నా అలా టీ తాగేసి చూసారుగా ఆల్మోస్ట్ 1 అయిపోయింది. ఇంకా అక్కడ మంచిగా బొమ్మలు కనిపిస్తే ఆ బొమ్మలన్నిటినీ వీడియో తీశాను, చూడండి మీరు కూడా, బాగుంటాయి. సో ఆ బొమ్మలన్నీ వీడియో తీసుకొని కాస్త అలా ఒక 10 to 15 minutes రిలాక్స్ అయ్యి, సో మేము ఒక ట్రాన్సిషన్ వీడియో స్టార్ట్ చేసి ఉండే స్టార్టింగ్ నుంచి. ఇక్కడ ఇంకా హోటల్ అతనికి ఒకరికి ఫోన్ ఇచ్చి తీయమంటే తీసాడు, బాగా అనిపించింది. సో అక్కడ ఒక ట్రాన్సిషన్ ఒక క్లిప్ అలా తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా మా పెళ్లి కూతురు అయితే కంటిన్యూస్గా కాల్స్ చేస్తూనే ఉంది, చాలా లవబుల్ అనమాట. ఏంటంటే తన ఎంగేజ్మెంట్ ఆల్రెడీ అవుతుంది అక్కడ, అయినా కూడా మాకు కాల్ చేసి ఎక్కడ వరకు వచ్చారు మేడం, రీచ్ అవుతున్నారా లేదా, ఎంతసేపు పడుతుంది, నేను మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నానని చెప్పి. అదైతే మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందనమాట. సో ఇంకా కొంచెం హ్యాపీగా చాలా ఫాస్ట్గా వెళ్ళాలన్నట్టుగా మేము వెళ్తూనే ఉన్నాము. సో ఏమైందంటే మేము వెళ్ళడం
లేట్ అవ్వడం వల్ల తన ఎంగేజ్మెంట్ ఆల్రెడీ అయిపోయింది, చూస్తున్నారుగా 1 అయిపోయింది అక్కడే, తనది 8 o'clock కల్లా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి పెళ్ళి అనమాట. సో అట్లీస్ట్ పెళ్ళికైనా మేము రీచ్ అవ్వాలి, టైంకి పెళ్ళి చూడాలి అనేసి ఇంకా ఆ నైటే వాళ్ళ ఊరికి రీచ్ అవ్వాలని చెప్పేసి వెళ్తున్నాం. వాళ్ళ ఊరు వచ్చేసి దిండిగల్ అనమాట. సో కాసేపు ఒక 2-3 hours పడుకొని ఇంకా పెళ్ళికి వెళ్ళిపోవడమే. సో నెక్స్ట్ పార్ట్లో వస్తుంది, స్టే ట్యూన్డ్.